షాజహాన్పూర్ యోగాశ్రమం స్వర్ణోత్సవ సంబరాల సందర్భంగా దాజీ ఇచ్చిన సందేశం 5వ బ్యాచ్ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు. దీని శీర్షిక మీరు చూడజాలని గోడలకు ఆవల. ఉపశీర్షిక పూర్వాభిప్రాయాన్ని విశాల దృక్పథం భర్తీ చేసినప్పుడు. ప్రియమిత్రులారా, ఒక వ్యక్తికి వారసత్వంగా వచ్చిన ఇంటిలో ప్రతి గోడకు రంగుటద్దాల కిటికీలు ఉన్నాయి. ప్రతి అద్దం బయటి ప్రపంచాన్ని ఒకే రంగులో చూపిస్తుంది. నీలం రంగు అద్దం గుండా చూస్తే తోట విచారంగా కనిపిస్తుంది. ఎరుపు రంగు అద్దం గుండా చూస్తే అది భయం గొలిపేలా కనిపిస్తుంది. యాంబర్ అంటే గోధుమ పసుపు కలగలిపిన రంగు, ఆ రంగు అద్దం గుండా చూస్తే ప్రతిదీ పాతబడి వెలిసిపోయినట్లు కనిపిస్తుంది. అతను ఆ కిటికీల గుండా చూస్తూ ఎంతకాలం జీవించాడంటే అవి రంగుటద్దాలు అన్న విషయాన్ని అతను మర్చిపోయాడు. తనకు కనిపిస్తున్న విధంగానే ప్రపంచం ఉందని అతను నమ్మేవాడు. ఒక వర్షాకాలపు సాయంత్రం తుఫాను కారణంగా ఒక అద్దం పగిలి, ఆ పగిలిన ఖాళీ గుండా మునుపు తానెన్నడూ చూడని, పేర్లు కూడా తెలియని రంగులను అతను చూస్తాడు. మనలో చాలామందిమి అలాంటి ఇంట్లోనే నివసిస్తున్నాము. మనకు వారసత్వంగా వచ్చిన ఈ రంగుల అద్దాలను మనం అమర్చలేదు. మన కుటుంబం, సంస్కృతి, సమాజం, మన స్వీయ అనుభవాల ద్వారా అక్కడ అవి పెట్టబడ్డాయి. ప్రమాదం ఆ రంగులలో లేదు. అసలు ఆ అద్దాలకు రంగు ఉందనే విషయాన్ని మనం మర్చిపోవడంలో ఉంది. మనం మన పూర్వాభిప్రాయాలతో ప్రపంచాన్ని చూస్తూ మనం స్పష్టతతో చూస్తున్నామని నమ్ముతున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి ఈ పూర్వాభిప్రాయ వైఖరే ప్రాణాంతకమైన కాలకోట విషమని బాబూజీ అన్నప్పుడు వారు ఈ స్థితినే చాలా ఖచ్చితంగా పోల్చి చెప్పారు. ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన అంశం విఘ్నతలా అనిపించే విషం. విషం అనేది ఒక ఆసక్తికరమైన పదం. ఇది ఒక సజీవ వ్యవస్థలోనికి ప్రవేశించి లోపల నుండి దానికి హాని కలిగిస్తుందని దీని అంతరార్థం. విషం నిండిన శరీరానికి నష్టం జరిగే వరకు తనలో విషం ప్రవేశించిందని తెలియదు. ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అన్ని అడ్డంకుల కంటే పూర్వాభిప్రాయ వైఖరి ఎందుకు ప్రమాదకరమైనదో తెలియజేయడానికి ఇదే కారణం. లక్ష్యాన్ని మేల్కొల్పడం అనే సందేశంలో సోమరితనం కనిపిస్తుంది. బలమైన పునాదిని నిర్మించడం అనే సందేశంలో సందేహం అనేది అనుభవంలోకి వస్తుంది. ఆకాశాన్ని అందుకోవడం అనే సందేశంలో ఎవరైనా నిజాయితీగా తరచి చూడాలనుకుంటే గర్వం కనిపిస్తుంది. కానీ పూర్వాభిప్రాయ వైఖరి విచక్షణ అనే ముసుగును ధరించి ఉంటుంది. ఇది సత్యం పట్ల విధేయతగాను, అనుభవం ద్వారా సంపాదించిన విజ్ఞతగాను, సరైన నిర్ణయం తీసుకునే పరిణతి చెందిన సామర్థ్యంగానూ కనిపిస్తుంది. పూర్వాభిప్రాయ వైఖరితో కూడిన మనస్సు తను సరిగా లేనని అనుకోదు. అది ఖచ్చితత్వంతో ఉన్నాను అనుకుంటుంది. ప్రముఖ అమెరికన్ విద్యావేత్త జాన్ డ్యూయి సంకుచిత మనస్తత్వాన్ని అకాల మేధోపర వృద్ధాప్యం అని పిలిచారు. మనస్సు తన మృదుగుణాన్ని కోల్పోతుంది. అది కొత్త విషయాలను స్వీకరించలేదు, విశ్లేషించలేదు మరియు స్పందించలేదు కూడా. ప్రస్తుతం ఏర్పడి ఉన్న ఆకృతిలోకి సరిపోని ప్రతి కొత్త వ్యక్తిని, ప్రతి కొత్త ఆలోచనను, ప్రతి అనుభవాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న పాత అభిప్రాయాల ద్వారానే అది వడగట్టుతుంది. మనం వాస్తవాలను ఎదుర్కోవడం మానేస్తాము. బదులుగా వాస్తవికత గురించి మనకున్న అభిప్రాయాలని ఎదుర్కొంటాము. ఆ రెండింటికీ మధ్య తేడాను గుర్తించలేక పొరబడుతూ ఉంటాం. తరువాయి తెలుసుకోవాల్సిన అంశం అది దృఢతరం చేసే గొలుసు. బాబూజీ అంతర్దృష్టి మనస్తత్వ శాస్త్రం కన్నా మరింత లోతులకు విస్తరించింది. ఆయన ఒక అధిభౌతిక పరిణామాన్ని గుర్తించారు. పూర్వాభిప్రాయ వైఖరి అనేది ఇప్పటికే ఉన్న అహంకారమనే గొలుసుకు మరొక కొక్కాన్ని జోడిస్తుందని ఆయన అంటారు. దీని అర్థం ఏమిటో ఒకసారి ఆలోచిద్దాం. ప్రతి పూర్వాభిప్రాయ చర్య తన మూలంలో నా దృక్పథమే సరైనది, నా యొక్క సమూహమే సరైనది, నేను చూసే విధానమే అసలైన విధానం అనే ఒక ప్రకటనను కలిగి ఉంటుంది.
ఇది ఇతరుల గురించి చేసే నిర్ణయంగా కనిపించినప్పటికీ ప్రాథమికంగా ఇది స్వీయాత్మ గురించి చేసే ఒక ప్రకటన. ఇటువంటి ప్రతి ప్రకటన అహంకారం అనే పొరను మరింత మందంగా చేస్తుంది. ఏ సముద్రంలో అయితే తిరిగి కలవాలని ఒక నీటి బిందువు పరితపిస్తుందో ఆ సముద్రం నుండి ఆ బిందువును వేరు చేసేదే ఈ అహంకారం. అందుకే బాబూజీ అనంతత్వాన్ని సాక్షాత్కరించుకోవడం అసాధ్యం అవుతుంది అనే ఒక విస్మయాత్మక తర్కానికి వస్తారు. కష్టతరమో లేదా అసంభవమో కాదు, అది అసాధ్యం అవుతుంది. పరిమితమైన గోడలు నిర్మిస్తూ మీరు అపరిమితమైన అనంతాన్ని చేరుకోలేరు. మీరు వేరుగా ఉండాలని పట్టుబడుతూ సంపూర్ణత్వంలో లయం కాలేరు. తన చుట్టూ ఒక సరిహద్దు గీసుకొని ఆ సరిహద్దుకు వెలుపల ఉన్నవన్నీ తక్కువైనవని, తప్పైనవని లేదా మరొకటని ప్రకటించే చైతన్యం ఆ విశాలత్వాన్ని అనుభవించే అర్హతను నిర్మాణాత్మకంగానే కోల్పోతుంది. ఇది అత్యంత తార్కికమైన విషయం. ఇప్పుడు మనం గోడగా తయారైన వారధి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పూర్వాభిప్రాయ వైఖరి ప్రభావం వల్ల మతానికి ఏం జరుగుతుందనేది బహుశా అత్యంత ఆలోచింపజేసే అంశం. మనిషికి దైవానికి మధ్య ఒక వారధిలా ఉండవలసిన మతం దానికి భిన్నంగా ఒక అడ్డంకిగా మారుతుంది. అనుసంధానించవలసిన సాధనమే వేరు చేసే సాధనంగా మారింది. ఏ విధంగా? ఎప్పుడైతే మనం పవిత్రతను నా మతం మాత్రమే నిజమైన మతం అనే కోణంలో చూస్తామో అప్పుడు దివ్యత్వపు సజీవ అనుభవం యొక్క స్థానంలో రూపం పట్ల ఉండే ఒక నిర్జీవమైన విధేయత వచ్చి చేరుతుంది. పాత్రను పూజిస్తూ అది తీసుకెళ్లి ఉండాల్సిన నీటిని గురించి మనం మర్చిపోతాము. ఇది ఏదో ఒక సాంప్రదాయానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. చంద్రుడిని చూపిస్తున్న వేలును చూసి అదే చంద్రుడు అని ఎక్కడైతే మనుషులు పొరబడతారో అలాంటి ప్రతి చోట ఈ సమస్య ఉంది. ఒక ముస్లిం పక్కన కూర్చుని ధ్యానం చేయని హిందువులో ఇది ఉంటుంది. ఆధ్యాత్మిక అనుభవాలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసే శాస్త్రవేత్తలోనూ ఇది ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే ఇది మనలో కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. మనం ఇంకా పరీక్షించని మారుమూలల్లోనూ అవి ఊహలు మాత్రమే అని మనం మరిచిపోయినటువంటి, మనకు బాగా తెలిసి ఉన్నటువంటి కల్పనలలో సైతం అది దాగి ఉండవచ్చు. అయితే అద్దాన్ని కరిగించేది ఏమిటి? ఒక ఖాళీ కప్పును దేనితోనైనా నింపడానికి అవకాశం ఉన్నట్లు నిర్మలమైన హృదయంలోనే ప్రేమకు చోటు ఉంటుంది. ప్రేమ అనేది మనం సృష్టించేది కాదు. సరైన పరిస్థితులు ఉన్నప్పుడు అది సహజంగా ఉద్భవిస్తుంది. పూర్వాభిప్రాయ వైఖరి అనేది లోతుగా పాతుకున్న, ప్రేమ ప్రవేశించడానికి వీలుగా పెకలించి వేయాల్సిన వేర్లలో ఒకటి. ఇక్కడి అందమైన విషయం ఏమిటంటే దీనికి వ్యతిరేకమైనది కూడా నిజమే. ప్రేమ కూడా పూర్వాభిప్రాయ వైఖరిని లోపల నుండి కరిగించి వేసే శక్తిగా పనిచేస్తుంది. భయం అనేది సంకోచించుకుపోయేలా చేస్తే ప్రేమ అనేది విస్తరిస్తుంది. పూర్వాభిప్రాయ వైఖరి అనేది ఒక నిర్దిష్ట అభిప్రాయం చుట్టూ మన చైతన్యం సంకోచించుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ప్రేమ నిజంగా విస్తరించినప్పుడు అది నిలబడలేదు. ఇక్కడే ధ్యానం అత్యావశ్యకమవుతుంది. అందరినీ ప్రేమించాలని మీతో మీరు వాదించి ఒప్పించలేరు, లేక మిమ్మల్ని మీరు నిందించుకొని విశాలత్వాన్ని కొని తెచ్చుకోలేరు. లోతైన సాధన యొక్క నిశ్శబ్దంలో ఆలోచనలు సద్దుమణిగి మనస్సులోని అలజడి తగ్గినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. మనం నిర్మించుకున్న సరిహద్దులు కేవలం మనం నిర్మించుకున్నవి మాత్రమేనని అర్థమవుతుంది. ఆ సరిహద్దులు వాస్తవికత లేదా సత్యం కాదని, అవి కేవలం ప్రశ్నించాలని ఎన్నడూ మనం అనుకోనివైనా మన మనస్సు యొక్క అలవాట్లు, ప్రతిక్రియా ధోరణులు, వారసత్వంగా వచ్చిన తీర్మానాలు మాత్రమేనని మనం గ్రహిస్తాము. దివ్య ప్రసారమైన ప్రాణాహుతి ద్వారా మనస్సు యొక్క పరిధుల కంటే విశాలమైన దానితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడి హృదయం మృదువుగా మారుతుంది. ఆ విస్తారతలో పూర్వాభిప్రాయ వైఖరికి తావుండదు. మనం దానితో పోరాడి గెలవడం వల్ల కాదు, అది ఆక్రమించి ఉండిన ప్రదేశం కంటే మనం మరింత ఎక్కువగా విస్తరించడం వల్ల అది అదృశ్యమవుతుంది. సముద్రంలో కలిసిన నది
తాను ప్రవహించిన లోయ గురించి ఆలోచించదు. ఎందుకంటే అది అలాంటి చిన్న పరిమితులకు మించి ఎంతో ఉన్నతంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అద్దంలోని పగులు గురించి మనం ఒకంత తెలుసుకుందాము. పూర్వాభిప్రాయ వైఖరి కేవలం దాన్ని కలిగి ఉన్న వ్యక్తిని మాత్రమే కాకుండా బయటి ప్రపంచాన్ని కూడా నష్టపరుస్తుంది. ఇతరులు దానిని గమనిస్తారు, పిల్లలు దానిని అలవర్చుకుంటారు, కనిపించని వాటి రేఖల వెంట సమాజాలు మొక్కలవుతాయి. భారతదేశానికి రాజకీయ స్వేచ్ఛ వచ్చింది గాని ఆత్మకు స్వేచ్ఛ రాలేదని బాబూజీ రాసినప్పుడు అంతర్గత విముక్తి లేని బాహ్యపరమైన విముక్తి అసంపూర్ణమైనదనే ఒక శాశ్వత సత్యాన్ని వారు గుర్తించారు. మన అంతర్గత వాతావరణాన్ని పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈ ఆత్మ పరిశీలన అపరాధ భావంతో చేయనక్కర్లేదు. ఎందుకంటే అపరాధ భావన కూడా ఒక రకమైన సంకోచించడమే. దానికి బదులుగా నిజాయితీతో కూడిన కుతూహలంతో ఇలా ప్రశ్నించుకోండి: వినడం నేను ఎక్కడ ఆపేశాను? ఎటువంటి తాజా ఆధారము లేకుండానే ఒక వ్యక్తి గాని, ఒక మార్గం గాని, లేదా ఒక ఆలోచన కానీ నాకు ఏమీ ఇవ్వలేవని నేను ఎక్కడ నిర్ణయించుకున్నాను? వాస్తవత్వపు సౌకర్యాన్ని, సత్యము యొక్క అస్తిత్వమని నేను ఎక్కడ పొరపడ్డాను? ఈ విధంగా మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవడం ఎంతో ముఖ్యం. వారసత్వంగా వచ్చిన ఆ ఇంట్లో నివసించే ఆ మనిషి తన కిటికీలను ధ్వంసం చేయవలసిన అవసరం లేదు. అతనికి కావలసింది కేవలం ఒక చిన్న పగులు, స్వచ్ఛమైన కాంతి ప్రవేశించగలిగే ఒక చిన్న రంధ్రం. ఆ పగులే ఆధ్యాత్మిక స్వేచ్ఛకు ఆరంభం. ఇది మరిన్ని సరైన సమాధానాలను సేకరించడం కాదు, మన దగ్గర ఉన్న సమాధానాలను తేలికగా పట్టుకొని మనల్ని నిరంతరం ఆశ్చర్యపరచడానికి, మనల్ని మలచడానికి, అపారమైన వాస్తవికతకు అవకాశాన్నివ్వడం. మనం చూడజాలని గోడలను తొలగించడం ఎల్లప్పుడూ కష్టమే. కానీ ఈ పనిని విలువైనదిగా చేసే ఒక నిశ్చల సత్యం ఉంది. మనం ఆ గోడలను బలవంతంగా పడగొట్టము. మనం వాటి లోపల ఇమడలేనంతగా విస్తరించడం ద్వారా వాటిని కరిగించి వేస్తాము. ఆ గోడలు కరిగిపోతుంటే ఆ ఖాళీ ప్రదేశంలో ఒక కొత్త చైతన్యం కదలడం ప్రారంభిస్తుంది. అక్కడ ఒక అస్తిత్వం ఎప్పటి నుండో ఎదురు చూస్తోంది. దీని గురించి మనం తదుపరి సందేశంలో తెలుసుకుందాం. ఎప్పుడైతే ప్రేమ అన్ని అడ్డంకుల నుండి విముక్తి పొంది తన సంపూర్ణ శక్తితో దైవం వైపు మళ్ళుతుందో అదే భక్తిగా మారుతుంది. ప్రేమతో, ప్రార్థనలతో, కమలేష్.